నేను కొండస్వామి 1969 ఉద్యమకారుణ్ణి, తొలి దశ మలి దశ ఉద్యమకారుణ్ణి. మా శివకుమార్ నేత 1969 తొలి దశ మలి దశ కూడా ఉద్యమకారుడు. ఈ రోజు కూడా మేము ఇద్దరం యాక్టివ్గా ఉన్నాము. అయితే ఈ క్లాక్ టవర్ మా ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళ నుంచి అప్పుడు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉండే, చనిపోయిన వాళ్ళకు జ్ఞాపకార్థం గురించి ఈ క్లాక్ టవర్ ఏర్పాటు చేసినాము. ఇక్కడ చెత్త చెదారంతో నిండి ఉంది, గ్రిల్స్ అన్ని పోయినాయి. ఎవరో వచ్చి చెత్తలు, పనికిరాని గుడ్డలు, కాగితాలు, ఇస్తరాకులు ప్రతి ఒక్కటి ఇక్కడ వేస్తున్నారు. ఇప్పుడు వచ్చే April 4th మాకు ప్రోగ్రామ్ ఉంది. అంత లోపల తగిన చర్యలు, అన్ని బండలు కూడా ఊడిపోయినాయి. కాబట్టి ఉద్యమకారులు చనిపోయిన అమరవీరుల గురించి ఈ రైలింగ్ అంతా పోయింది. కనీసం ఈ రైలింగ్ మన గ్రాండ్ కంటెంట్ హోటల్కి ఎదురుగా మొత్తం రైలింగ్ పోయింది. ఈ రైలింగ్ ఒక చెయ్యాలి. ఎన్నో బండలు కూడా అన్ని ఊడిపోయినాయి, అవన్నీ చెయ్యాలి. అంటే ఇప్పటి నుంచి పని మొదలు పెడితే మా April 4th కూడా మాకు ఫంక్షన్ గ్రాండ్గా చేస్తాము. కాబట్టి ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాలని యాజ్ ఏ 1969 ఉద్యమకారుడు కొండస్వామి రిక్వెస్ట్ చేస్తున్నా. జోనల్ కమిషనర్, ఈ ఏరియా జోనల్ కమిషనర్, మున్సిపాలిటీకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ గ్రిల్స్ పెట్టి అంటే అనవసర పొలం అప్పుడప్పుడు రానియకుండా చెత్త చెదంతో చాలా అంటే తెలంగాణకే ఇది ఇన్సల్టు. తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల స్తూపాన్ని ఇట్లా పెడితే, ఇప్పుడు ఏదైనా సమాధుల దగ్గర పండుగలప్పుడు ఏ రిలీజియన్ వాళ్ళ కానీ అక్కడ పూజలు చేస్తారు. కాబట్టి ఇది కూడా మాకు సమాధి, మాకు పూజలు చేసే ఈ స్థలం ఇది ఇంత దారుణంగా ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది మున్సిపల్ జోనల్ కమిషనర్ టు టేక్ నెసెసరీ యాక్షన్ టు క్లీన్ అండ్ erect the grills and all that, and see that it must be quite neat by 4th April అంటే మార్చ్ ఎండింగ్ లోపల క్లీన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ అధికారులకు, పదవులు ఉన్న ప్రతి ఒక్కరికి పేరున మా యొక్క నమస్తులు, ఉద్యమ నమస్తులు. మేము 1969 నుంచి పోరాడుతున్నాం. నా పేరు ఆడపి శివకుమార్ నేత. ఆ రోజుల్లో మాకు ఈ గుర్తింపుగా మేము ఈ స్తూపాన్ని స్థాపించుకున్నాము. ఎంతో కష్టపడ్డాము. ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులతోని ఈ స్తూపాన్ని మేము నిర్మాణం చేసుకున్నాము. సిన్హా అనే వ్యక్తి ఆర్కిటెక్చర్గా ఉన్నప్పుడు ఆయన మాకంటే సీనియర్. మేము స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ టైంలో మేము ఇక్కడికి వచ్చి డే నైట్లా మేము పనిచేసే వాళ్ళము. పొద్దంతా మేము ఇక్కడ ఉష్క, కంకరు, స్టీలు వేస్తే కొద్దిగా మిగిలిపోయినదంతా ఈ రాత్రిపూట ఈ దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అయినా మళ్ళా వాళ్ళని పట్టి మళ్ళా ఆ యొక్క సామాన్ అంతా మళ్ళా సేకరించుకొని ఆ విధంగా మేము కొన్ని సంవత్సరాలు అయింది ఇది కట్టడానికి, ఈ స్తూపం. కాబట్టి మా కష్టార్జికము ఆ సిన్హా అనే సారు ఎవరైతే ఉన్నారో మాకంటే సీనియర్ అయిన ఆర్కిటెక్చరు, ఆయన మొత్తం ఆయన లైఫ్ పెట్టిండు దీని మీద. కానీ ఆయనకు ఇంతవరకు ఒక సింగిల్ ఎంపీ కానీ ఎటువంటి లబ్ధి కానీ ఎటువంటి గుర్తింపు కానీ ఆయనకు రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధల్లో ఉన్నారు. ఆయన ఎవరు పట్టించుకునేవారు లేరు. ప్రతి ఒక్క అధికారి పోస్టు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, కౌన్సిలర్ కానీ రావడము, ఇక్కడ వచ్చి పూలు మాత్రమే అర్పిస్తారు. పూలు వేసేసి తిరిగి చూడరు. చూడండి, ఈ ఉద్యమకారుల స్తూపము మేము ఈరోజు ఉన్నాము, రేపు ఉంటామని ఏం గ్యారంటీ లేదు. కాబట్టి మేము ఉన్నంత వరకు కనీసం దీని యొక్క చర్య తీసుకొని మీరు సంరక్షణ చేసి
క్లీన్ చేయమని అడుగుతున్నాం. మీరు ఒకసారి రౌండ్గా చూడండి, గ్రిల్స్ లేవు, చెత్త చెదారము. ఇక్కడ వేస్ట్ వాళ్ళంతా వచ్చి రాత్రిపూట పడుకోవడము, తినడము, తాగడము అలాంటి పనులు చేస్తున్నారు. దానికి ఎన్నోసార్లు మేము లాక్ చేసినాం. లాక్ ఇరగొట్టుకొని లోనికి వచ్చేసి వాళ్ళు ఇష్టం ఉన్నంత విజృంభించిపోతున్నారు ఇక్కడ. మీరు దయచేసి మా మీద దయ చూపెట్టండి. మేము 72 years, అన్నగారు 80 years, మాకంటే చాలా సీనియర్ అన్నగారు. మేము ఆ కాలం నుంచి ఈ కాలం వరకు పోరాడుతూనే ఉన్నాం, కానీ మాకు ఎటువంటిది కూడా గుర్తింపు రాలేదు. సీఎం గారు ఏమన్నారంటే ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తాను, ప్రతి నెల 25,000 పెన్షన్ ఇస్తాను, గుర్తింపు కార్డు ఇస్తాను, మెడికల్ ఫ్రీ ఇస్తాను అన్నాడు. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. మా కుటుంబస్తులు మేము చాలా బాధల్లో ఉన్నాం. చెప్పుకోవాలంటే చాలా ఉంది మా గోడు. కానీ కనీసము మాకు ఇవ్వకుండా, మమ్మల్ని చూడకుండా ఈ స్తూపాన్ని మాత్రం మీరు కొద్దిగా దయచేసి దాన్ని క్లీన్ చేపియండి. ఆ బండలు పోయినాయి, ఈ ఏరియా అంతా మొత్తం చిందరవందరగా ఉంది, మొత్తం అంతా అసహ్యంగా జరిగిపోతున్నది. కాబట్టి మీరు ఏ పెద్ద అధికారులు ఉన్నారో, మున్సిపల్ ఆఫీసర్లు, దయచేసి మా మీద కరుణించి ఈ యొక్క ప్రాంతం, ఈ యొక్క ఏరియాను క్లీన్గా పెట్టమని వినయంతో బతిమిలాడి వేడుకుంటున్నాం అధికారులకు, ఉద్యమకారులం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.